ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు అప్పుడప్పుడు నీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి కూడా నేను ఫోన్ చేస్తాను కదా. నాకు ఉపయోగపడే ఇన్ఫర్మేషనా? ఏంటది? నా తమ్ముడు రేపు జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు. అప్పుడు రిలీజ్ అవుతున్నాడా? ఎలా? సత్ప్రవర్తన మీద అని చెప్పాడు. కానీ వాడి ప్రవర్తన పరివర్తన అన్నీ తెలిసిన ఒక అక్క కింద చెప్తున్నా. వాడేదో కిరికిరి చేసే బయటకొస్తుండు. అయినా నువ్వు అడగాల్సింది ఎట్లా వస్తుండు అని కాదు, అంత కిరికిరి ఎందుకు చేసి బయటకొస్తుండు అని. ఎందుకు వస్తున్నాడు? అమరేంద్రబాబుని కలిసి నువ్వు అరుంధతిని చంపడం దగ్గర నుంచి ఘోరాతో చేతులు కలిపి చేస్తున్న ఘోరాల వరకు అన్నీ చెప్పేస్తానంటున్నాడు. హే, పొడకమైన పిచ్చి పట్టిందా? ఆయన అవన్నీ అమర్కెందుకు చెప్పడానికి వస్తున్నాడు? వాణ్ణి జైలుకెళ్ళి తీసుకురానీకి నువ్వు సాయం చెయ్యలేదంట. నేను చేశాను, కానీ ఆ యదవని ఒక్క పని చేయమంటే సాక్ష్యాలన్నీ నీట్గా వదిలేసి వచ్చాడు. దానికి నేనేం చేయాలి? అయినా అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాను కదా, నువ్వు చెప్పలేదా వాడికి? చెప్పినా గట్లా చెప్తేనే నీకొక ఆప్షన్ కూడా ఇస్తాను అన్నాడు. ఏం ఆప్షను? గదేందో జైలు నుంచి రాగానే నిన్ను కలిసి చెప్తానన్నాడు. నేను చెప్పాను కదా మంగళ, కోల్కతా వెళ్తున్నానని. నేను వచ్చాక కలుస్తాను. అప్పటిదాకా వాడిని ఈ ఇంటి వైపు రాకుండా చూసుకో. రాగానే నేనే మాట్లాడతాను. కష్టం మనోహరి, వాడు నా మాటినే పరిస్థితుల్లో కూడా లేడు. రేపు గనక నువ్వు కలవకుండా ఉంటే సీదా మీ ఇంటికి పోతాను అంటుండు. చెప్పాల్సింది చెప్పినా, ఇంక నువ్వేం నిర్ణయించుకుంటావో గది నీ ఇష్టం. హలో హలో మంగళ, ఈడేంటి మళ్ళీ వచ్చాడు? అమరేందర్ గారు, అమరేందర్ గారు, ఎక్కడికి రా? ఓసారి జైలుకి వెళ్ళి వచ్చిన బుద్ధి రాలేదా నీకు? నీతో పని లేదు, నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. పక్కకు ఏం మాట్లాడుతున్నారా? అమరేందర్ గారు, ఎక్కడికి రా? అమరేందర్ గారు, అమరేందర్ గారు, రై వెళ్ళరా బయటికి. రాథోడ్, నేను చెప్తున్నా మర్యాదగా మధ్యలో రాకు. అమరేందర్ గారు, అమరేందర్ గారు, ముందు బయటికి వెళ్తావా లేదా? రాథోడ్, చెప్తున్నా మధ్యలో రాకు. అమరేందర్ గారు, అమరేందర్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.